ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిప్లెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. శ్రీరస్తు అంశంలో 12 రాశుల వారు మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కోసం, ధనాభివృద్ధి కోసం ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి, అలాగే మంత్రఫలన శీర్షికలో ఈరోజు 12 రాశుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద బహుళ అష్టమి, మరో ప్రత్యేకత మధ్వాష్టమి. చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజు చేపట్టేటువంటి విష్ణు పూజలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ఇందువారం లేదా సోమవారం. ఈ రోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడతాయి. చంద్రుడు మనకారకుడు కాబట్టి మానసిక రుగ్మతలు ముఖ్యంగా దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈ రోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాత్రలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. ఈ ఆరుద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, రవి బుధులతో ఇది ఉంది కాబట్టి ఇది చక్కటి తెలివితేటలను కలిగించడంలో చాలా ఉపయోగపడుతుంది, సహకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే దూర ప్రయాణాల ద్వారా ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేతికి అందుతాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. జాప్యాల విఘ్నాల్ని దూరం చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార దక్షతగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఖర్చులు తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, విష్ణు సహస్రనామ పారాయణ భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. బుద్ధితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. రాజకీయ వ్యవహారాల్లో విముఖత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. తలనొప్పి సంఘటనలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికి అందుతాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. ఆర్థిక బలం చేకూరుతుంది. విద్యా బలం కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రగతి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలకి గృహరీత్యా శ్రీకారం చుట్టగలుగుతారు. ఆనందకర పరిస్థితులు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో
పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో ధైర్యం పెరుగుతుంది. నూతన విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు, తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ఒత్తిళ్లు దూరమవుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో బలం చేకూరుతుంది. విద్యా సంబంధిత ప్రగతి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తలను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం శ్రీ దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి చామంతులతో కూడిన పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆలోచన దోషాలు దూరమవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాలు తద్వారా విషయాలు చేతికందుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు అన్ని రంగాల వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి, కలిసి వస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం అన్ని రంగాల వారికి సంతృప్తిని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విజయాలు తథ్యం. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించినప్పటికీ జాప్యాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాన్ని వ్యాపారపరంగా ప్రారంభించలేకపోతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా ఆటంకాలను చవిచూస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. ప్రమాదాల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా, ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి కార్యక్రమాలని సక్రమంగా నిర్వహించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలత పెరుగుతుంది. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. శుభ సంఘటనలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. బంధు ప్రీతి పెరుగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన అంశాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి
శ్రీ సూక్త విధానంతో తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు దూరమవుతాయి. వ్యయం నియంత్రించబడుతుంది. నూతన స్నేహాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యాపార ఒప్పందాల ద్వారా ఊరట లభిస్తుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా మాత్రం ప్రారంభించగలుగుతారు. ప్రశాంత పరిస్థితులకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. వ్యాపార ప్రయోజనాన్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ప్రతికూలత తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రశాంతత కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఖర్చుల్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, ఆవుపాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. ఆర్థిక బలం చేకూరుతుంది. విద్యా బలం కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రగతి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలకి గృహరీత్యా శ్రీకారం చుట్టగలుగుతారు. ఆనందకర పరిస్థితులు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. శ్రీరస్తు శుభమస్తు. లక్ష్మీ కటాక్షం కలగటానికి, ధనవృద్ధిని పెంపొందింప చేసుకోవటానికి లక్ష్మీదేవికి అక్క జ్యేష్ఠాదేవి అంటే ఆ లక్ష్మి. మురికిగా ఉన్న ప్రదేశం జ్యేష్ఠాదేవి నివాసం. ఆమె నివసించే చోట కలహం, దారిద్ర్యం ఉంటాయి. ఇంట్లోని స్త్రీలు ప్రతి శనివారం ఇల్లంతా దుమ్ము, బూజు దులిపి పనికిరాని వస్తువులు, చెత్త బయట పారేయాలి. అలా చేయటం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లో నిలవటానికి స్థానం ఉండదు. శుభ్రంగా ఉన్న ఇంట్లో ఆమె ఉండలేదు కనుక గృహంలో లక్ష్మీ నివాసం స్థిరంగా ఉంటుంది. సాయంకాలం వేళ ఇంట్లోని దీపాలన్నీ కనీసం పావుగంటైనా వెలిగించి ఉంచటం శుభకరం. దారిద్ర్యం దరిచేరదు. లక్ష్మీ అనుగ్రహం ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించడానికి, గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించడానికి ఈరోజు 12 రాశుల వారు ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని 11 సార్లు మనస్ఫూర్తిగా మనసారా స్మరించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గృహ సౌఖ్యం ఏర్పడుతుంది. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. అష్టమి సోమవారం ఆర్ద్ర నక్షత్రం. ఈశ్వరారాధన చేసుకుని రుద్రాభిషేకం చేసుకుని కనుక బయలుదేరితే సమస్త విజయాలు వశమవుతాయి. అన్నిటికంటే పరమేశ్వర ఆరాధన శ్రేష్టమైనది. అష్టమి తిథికి ఈశ్వరుడు అధిపతి, అలాగే సోమవారానికి ఈశ్వరుడు అధిపతి, అలాగే నక్షత్రమైనటువంటి ఆరుద్రకి కూడా ఈశ్వరుడు అధిపతి. ఉదయం పూట పునర్వసు కూడా ప్రవేశిస్తోంది కాబట్టి ఈ ఆరుద్ర పునర్వసు నక్షత్రాలు
ఈశ్వరారాధనకి సంకేతంగా ఉన్నాయి. శివారాధన చేసినా, శివాష్టోత్తరం చదువుకున్నా మేలు జరుగుతుంది. అష్టమి ఘడియల్లో కొత్త కార్యక్రమాలు ఏవి ప్రారంభించకూడదు. ప్రధానంగా ప్రయాణాల్లో వాహన ప్రమాదాలు జరగకుండా శివారాధన చేసి బయలుదేరితే మంచి జరుగుతుంది. అత్యద్భుతమైనటువంటి మానసిక శక్తి పెరిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ముందుకు వెళ్ళటానికి ఈ అష్టమి సందర్భంలో ఉన్నటువంటి సోమవారం ఆరుద్ర ఈశ్వర ఆరాధనకి, శివ జపానికి ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని చదువుకొని శివుడికి నమస్కారం చేస్తే పరిపూర్ణమైనటువంటి విజయం చేకూరుతుంది. రేపటి శుభనక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే మంగళవారము నవమి. ఈ మంగళవారం నవమి విఘ్నానికి సంకేతం. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే ఇక్కడ శివయోగం ఉన్నది కాబట్టి రాముణ్ణి శివుణ్ణి ఆరాధించి గనక పనులు ప్రారంభిస్తే నిర్విఘ్న పరిసమాప్తిగా సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొందినటువంటి కుజుడు మన రక్షిస్తాడు. ఇదే క్రమంలో మంగళవారము నవమి, పునర్వసు, శివయోగము, గరజీకరణము. పునర్వసు నక్షత్రం కూడా శుభాన్నిస్తుంది. ఈ పునర్వసు నక్షత్రం ఉదయం 9:01 వరకు ఉంది. పునర్వసు తర్వాత పుష్యమి నక్షత్రం వస్తుంది. నక్షత్రం బాగుంది, శివయోగం యోగం బాగుంది, కరణం బాగుంది, గరజకరణము. కాబట్టి ఎటు చూచినా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. 2 మంచివి, 2 చెడు. తిథి ప్రధానమైంది, వారం ప్రధానమైంది, తర్వాత నక్షత్రం ప్రధానమైంది. ఈ మూడింటిని ఆధారంగా చూసుకున్నప్పుడు నక్షత్రం ఒకటే బాగుంటుంది. పునర్వసు మంచిది, పుష్యమి మంచిది. తిథుల్లో చూస్తే నవమి తిథి మంచిది కాదు, వారాల్లో మంగళవారం మంచిది కాదు. మంగళవారం చేసేటటువంటి పనులు కొత్తవి ప్రారంభించకూడదు. ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయటము, అలాగే నాగదోష నివారణార్థమే చేసేటటువంటి పనులు ఈ రోజున చేయటం ద్వారాగా మంచి వాక్కు, మంచి మిత్ర భావన, సంభాషణ సామర్థ్యము, అలాగే చతురత, నైపుణ్యము సిద్ధిస్తాయి. జన్మతిథి జాతక చక్రవంశంలో ఏకాదశి తిథిలో జన్మించిన వారి శుభలక్షణాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలించేద్దాం. ఈ క్రమంలో ఏకాదశి తిథి అనగానే మోక్షతిథి. ఏకాదశి నాడు జన్మించామా, పూర్వపుణ్య విశేషం వల్లనే ఏకాదశి ఘడియల్లో జననం జరుగుతుంది. సాక్షాత్తు మహావిష్ణుమూర్తికి సంబంధించిన గొప్ప తిథి, పుణ్యతిథి, శ్రేష్టమైనటువంటి తిథి. ఏకాదశితో సమానమైనటువంటి తిథే లేదు. దైవారాధనకి ఎంతగానో ఉపకరించే తిథి. ఈ ఏకాదశి తిథికి అధిష్టాన దైవాలు విశ్వే దేవతలు. ఏకాదశి తిథిలో ఆరాధించబడేటటువంటి దైవాలు శివకేశవులు. ప్రధానంగా విష్ణు ఆరాధన. ఏకాదశ్యాం పూర్ణిమాయాం రవి సంక్రమణే పివా. సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఎప్పుడు చేయాలయ్యా అంటే ప్రప్రథమంగా చెప్పబడ్డ తిథి ఏకాదశి. పుణ్యాన్ని, అదృష్టాన్ని, పూర్వ పుణ్యాన్ని మరింతగా పెంచేటటువంటి తిథి. కొంచెం మంచి పని చేస్తే చాలు, కొద్దిగా పుణ్యం చేస్తే చాలు, ఎంతో విశేషమైన ఫలం వస్తుంది. అలాగని కొంచెమే పుణ్యం చేయమని కాదు, ఎక్కువ పుణ్యం చేయాలి. పుణ్యము అనే దానికి అర్థం ఏమిటయ్యా? కలవు నామ సంకీర్తనం. కలియుగంలో జపం చేసుకోవటమే పుణ్యం, దానం చేయటం పుణ్యం. ఇలాంటివి ఏకాదశిలో జన్మించిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఏ జన్మలోనో పుణ్యం చేయటం ద్వారా, భగవంతుడి నామాన్ని ఉచ్చరించడం ద్వారా ఏకాదశి తిథిలో జన్మిస్తారు. మళ్ళీ జన్మించినటువంటి మోక్షం లభిస్తుంది. జన్మరాహిత్యం, ముక్తి, సాయుధ్యం లభిస్తుంది. శాస్త్రం ఏం చెబుతుందయ్యా అంటే అల్పతోషి నరేంద్రస్య గేహగామి శుచిర్భవేత్ ధనీ పుత్రి భవేత్ ధీమాన్ ఏకాదశ్యాం తిథౌ నరః. ధనపుత్రాదులు కలిగి బుద్ధిమంతులై ప్రభువుల గృహములందు నివసిస్తూ పవిత్రమైన మనస్సు కలవాలై అల్ప సంతోషులై జ్ఞానులై భాసిల్లుతున్నారు. సమస్తమైనటువంటి శుభాలు ఏకాదశిలో జన్మించడం ద్వారా విష్ణు అనుగ్రహం వల్ల, పరమేశ్వరుడు యొక్క కృపా కటాక్షం వల్ల సిద్ధిస్తున్నాయి. రేపటి జన్మతిథి జాతక చక్రం వంశంలో ఏకాదశి తిథిలో ఆచరించదగినటువంటి శుభ కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన సోమవారం నాడు సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవటం కోసం
శివానుగ్రహాన్ని పొందటం కోసం, పరమేశ్వరుడి ప్రీతి కోసం ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించాలో పరిశీలిద్దాం. ఎవరైనా సరే వయస్సు పెరిగి వివాహం ఆలస్యమవుతున్న తరుణంలో యువతీ యువకులకు సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే సోమవారం నాడు పరమేశ్వరుడి యొక్క లింగ స్వరూపానికి సన్నజాజి పూలతో పూజ చేస్తూ శివలింగం ముందు 6 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం పెట్టి ఓం కామేశ్వరాయ నమః అని జపించుకోవాలి. ఇలా చేస్తే వివాహం కాని వాళ్ళకి సత్వరమే వివాహ ప్రాప్తి ఏర్పడుతుంది. అలాగే దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దంపతులు సోమవారం నాడు శివలింగం ముందు కొబ్బరి నూనెతో దీపం పెడితే దాంపత్య జీవితంలో అనుకూలత సిద్ధిస్తుంది. అలాగే ఎవరైనా సరే శని దోషంతో సతమతం అయిపోతున్నట్లయితే, శని బాధల నుంచి సులభంగా బయటపడటానికి సోమవారం నాడు శివలింగానికి జమ్మి ఆకులతో పూజ చేయాలి. జమ్మి ఆకులతో శివలింగానికి పూజ చేస్తే శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపార రంగంలో వచ్చే నష్టాలను నివారింపజేసుకోవటానికి, వ్యాపార వృద్ధికి సోమవారం నాడు పరమేశ్వరుడి లింగ స్వరూపానికి శ్వేతాక్షతలతో పూజ చేయాలి. అంటే బియ్యం తీసుకుని ఆ బియ్యాన్ని కొద్దిగా నీళ్లతో తడిపి, తడిసిన బియ్యంతో శివలింగానికి పూజ చేస్తూ ఓం వం వ్యాపారం వర్ధయ శివాయ నమః అని జపించుకోవాలి. ఓం వం వ్యాపారం వర్ధయ శివాయ నమః అని జపిస్తూ శ్వేతాక్షతలతో అంటే తడిసిన బియ్యంతో శివలింగానికి పూజ చేస్తే వ్యాపార రంగంలో వచ్చే నష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవాలంటే, రుణ బాధల నుంచి సులభంగా బయటపడాలంటే సోమవారం నాడు శివలింగానికి మారేడు దళాలతో పాటుగా ఒక ఉమ్మెత్త పువ్వును కలిపి పూజ చేయాలి. మారేడు దళాలు, ఉమ్మెత్త పువ్వు కలిపి శివలింగానికి పూజ చేస్తే ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది. రుణ బాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే మీరు ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక తొందరగా నెరవేరాలంటే సోమవారం నాడు పరమేశ్వరుడి లింగ స్వరూపానికి గులాబీ పూలతో పూజ చేస్తూ ఓం నిధనపతయే నమః అని జపించుకోవాలి. అలా పూజ చేస్తే మీరు కోరుకున్న కోరిక వెంటనే నెరవేరుతుంది. అలాగే ఎవరైనా సరే ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగ ప్రాప్తిని పొందాలంటే, స్థిరమైన జీవనోపాధిని పొందాలంటే పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన సోమవారం నాడు స్వామిని పసుపచ్చటి గన్నేరు పూలతో పూజిస్తూ స్వామికి తాళింపు పెట్టిన శనగలు నివేదించాలి. స్వామికి నివేదించిన తాళింపు పెట్టిన శనగలు ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే సత్వరమే ఉద్యోగ ప్రాప్తిని పొందవచ్చు. అలాగే గృహంలో మహిళామణులు ఎవరైనా సరే దీర్ఘ సుమంగళీ తత్వంతో విరాజిల్లాలంటే, కుటుంబంలో విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవాలంటే, కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా అభివృద్ధిని చెందాలంటే పార్వతీ పరమేశ్వర్ల చిత్రపటం ముందు సోమవారం నాడు ఒక ఖర్జూర పండు, కొద్దిగా వేరుశెనగ గింజలు, కొన్ని బఠానీలు వీటిని నివేదించి వాటిని తాంబూలంలో ఉంచి ఎవరైనా ముత్తైదువకు ఆ తాంబూలం ఇవ్వాలి. ఇలా గృహంలో మహిళామణులు చేసినట్లయితే అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు, దీర్ఘ సుమంగళీ తత్వంతో విరాజిల్లవచ్చు. అలాగే ఎవరైనా సరే విదేశీ గమనానికై ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఆ ప్రయత్నాలలో విజయం సాధించాలంటే హంసను సాక్షాత్తు శివమహాస్వరూపంగా శివపురాణంలో వర్ణించారు కాబట్టి సోమవారం పరమేశ్వరుడి చిత్రపటం పక్కనే హంసల గుంపు ఉన్నటువంటి చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటాన్ని తెల్లటి పుష్పాలతో పూజిస్తూ ఓం చంద్రశేఖరాయ నమః అని జపించుకోవాలి. ఇలా చేస్తే విదేశీ గమనానికై చేసే ప్రయత్నాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడాలంటే సోమవారం నాడు ఒక నూతన వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రాన్ని పన్నీరులో గంధంలో ముంచి ఆ తర్వాత ఆ వస్త్రాన్ని ఆరబెట్టినటువంటి ఆ వస్త్రంతో ఒత్తులలాగా తయారు చేసి ఆ ఒత్తులతో పరమేశ్వరుడి ముందు దీపాలు వెలిగించాలి. ఇలా చేసినట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషంగా రాణించడానికి సోమవారం నాడు శివలింగం ముందు గృహంలో కానీ లేదా శివాలయంలో కానీ 5 ప్రమిదలు ఉంచి 5 ప్రమిదలలో ఆవు నెయ్యి పోసి 5 నేతి దీపాలు వెలిగించాలి. ఆ తర్వాత పరమేశ్వరుడికి పొంగలి నివేదించి ఆ పొంగలి అందరికీ పంచిపెట్టాలి. ఇలా చేస్తే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇంకా పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన సోమవారం నాడు సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవటానికి పరమేశ్వరుని ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలో వచ్చే సోమవారం శుభమస్తు కార్యక్రమంలో
శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన దైనందిన జీవితంలో దృష్టి దోష నివారణకు ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. అరుణాచలము ఎర్రగా ఉండేటటువంటి పర్వతం కనుక అరుణాచలమని పేరు. పరమశివుని యొక్క స్వరూపంలోని ఎర్రని రంగు ఉన్నది అని యజుర్వేదం. సౌయస్తామ్రౌ అరుణవుతవు మంగళ అని. అందుకని ఎర్రని వర్ణం ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడు వెలిసినటువంటి క్షేత్రం కనుక అరుణాచలం. కాదు, రుణము అంటే అనుబంధము అని. కర్మ సంబంధంగా మనం చేసినటువంటి కర్మల వలన ఒక్కొక్క శరీరంలో ప్రవేశించి ఆ శరీరంలో అనేకమైన అనుబంధములను పెట్టుకుంటాడు. ఆ రుణ అంటే అలా అనుబంధములు, కర్మ సంబంధమైనటువంటి సంబంధములు పెట్టుకోవలసినటువంటి అవసరం లేకుండా జీవుడు జ్ఞానము వలన తాను పరబ్రహ్మమని తెలుసుకొని తత్వమసి మహావాక్యమును ఇక్కడే అనుభవించి కైవల్య ప్రాప్తిని పొందడానికి అనువైనటువంటి స్థితిని అనుగ్రహించగలిగినటువంటి క్షేత్రమునకు అధిదేవత కనుక ఆయనకి అరుణాచలేశ్వరుడని పేరు. ఆ కొండకి అరుణాచలము అని పేరు. అరుణాచల క్షేత్రమునందు పరమశివుడు గౌతమ మహర్షికి ఆనతిచ్చిన మేర అక్కడ ప్రదక్షిణము అత్యంత ప్రధానము అని నిన్నటి రోజున మీతో మనవి చేసి ఉన్నాను. అలాగే అక్కడ జరిగేటటువంటి ఉత్సవాలలో దీపోత్సవము పేరిన్నికగన్న ఉత్సవము. అది భారతదేశం అంతటా కూడా అత్యంత ప్రఖ్యాతమైనటువంటి ఉత్సవంగా పరిగణింపబడుతుంది. అది కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు ఆ కృత్తికా దీపోత్సవము అంటారు. మనకి సాధారణంగా మనం పాటించేటువంటి నియమం ఏమిటంటే కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడు దేవాలయాల్లో చేయాలి, కార్తీక పౌర్ణమి తిథి ఉన్నప్పుడు ఇంట్లో చేయాలి. పౌర్ణమి తిథిని ఇంట్లో కార్తీక పౌర్ణమిగా చేస్తాం. కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కలిసిన రోజున కార్తీక పౌర్ణమిగా దేవాలయంలో చేయాలి. ఈ దీపానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. సనాతన ధర్మం అంతా కూడా దీపం చుట్టూనే తిరుగుతుంది. పరమేశ్వరుణ్ణి దీపంతోనే పోలుస్తారు, ఆత్మని దీపంతోనే చెప్తారు. అందుకే ఆత్మజ్యోతి అంటారు. అలాగే పరమేశ్వరుడికి పరంజ్యోతి అని ఒక నామం. ఏ సహస్రనామంలో చూసినప్పటికీ కూడా పరంజ్యోతి అన్న నామం తప్పకుండా ఉంటుంది. పరంజ్యోతి నపుంసక నామం. అది స్త్రీ సంబంధమైన నామము కాదు, పురుష సంబంధమైన నామము కాదు. పరమేశ్వరుడు స్త్రీ కాదు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు. ఆయన వెనుకనందియుతానకు విభుతలంతు అంటారు పోతన గారు. ఆయన వెనక ఉండి కాంతి బిందువుగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన కాంతి అందే ఈ ప్రపంచమంతా ప్రవర్తిస్తూ ఉంటుంది. కాబట్టి కాంతి స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు కనుక ఏ సహస్రనామంలోనైనా సరే పరంజ్యోతి అన్న నామం తప్పకుండా కనపడుతుంది. అసలు ఈశ్వరుని యొక్క వెలుతురు ముందు ఏ వెలుతురు పనికిరాదు అని వేదం యొక్క తీర్పు. అందుకే ఆయన మించినటువంటి జ్యోతి ఇంకొకటి లేదు అని. నత్ర సూర్యో భాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అని. ఆయన యొక్క వెలుతురు ప్రకాశిస్తూ ఉంటుందో అక్కడ సూర్యచంద్రులు నక్షత్రములు కూడా ఇక ప్రకాశించవు. ఆయన వెలుగు ముందు ఏ వెలుగు పని చెయ్యదు. అసలు ఈ ప్రపంచాలన్నీ లయమైపోయిన తరువాత ఏర్పడేటటువంటి స్థితి కటిక చీకటి. ఆ చీకటి తర్వాత ఇక వెలుతురు రాదు, ఎందుకంటే సూర్యచంద్రులు కూడా ఉండరు. అంత కటిక చీకటిలో ఈ బ్రహ్మాండములన్నీ జలములయందు లయమైపోతే ఆయన ఒక్కడే ఈ చీకటికి ఆవల లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతున్ అంటారు. అసలు శరీరంలో జ్ఞానేంద్రియములు అని ఉంటాయి, అవన్నీ వెలుగు సంబంధమైనవి. జ్ఞానేంద్రియము, జ్ఞానము అంటే తెలుసుకొనుట. తెలిసికొనుట అన్నది ఎప్పుడు సంభవం అంటే వెలుతురు ఉంటేనే.
వెలుతురు లేకపోతే ఏదీ తెలియబడదు. అయోమేమి. లోపల ఒక దీపం ఉంది. ఆ లోపల వెలుగుతున్నటువంటి దీపపు కాంతి కంటి మీద పడితే కన్ను చూస్తుంది, చెవి మీద పడితే చెవి వింటుంది, ముక్కు మీద పడితే వాసన చూస్తుంది, నాలుక మీద పడితే రుచి చెప్తుంది, స్పర్శేంద్రియమైనటువంటి చర్మం మీద ప్రకాశిస్తే ఇది స్పర్శ చెప్తుంది. అందుకే నానాచిద్రఘటోధరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కర్ణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ హంతమనుభాత్యేతత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకరాచార్యులు వారు. ఒక కుండనొక దాన్ని తీసుకొచ్చి దానికి కన్నాలు పెట్టి ఒక దీపం పెట్టి ఆ దీపం మీద కుండని బోర్లించారనుకోండి, చీకట్లో ఆ కుండ కన్నాల్లోంచి వెలుతురు పైకి కొడుతూ ఉంటుంది. అది కుండది కాదు, ఆ కాంతి. కుండ లోపల ఉన్నటువంటి దీపపు కాంతి ఆ కన్నాలలోంచి ఎలా పైకొస్తోందో అలా ఇక్కడే వెలుగుతున్నటువంటి ఆత్మజ్యోతి, ఆ వెలుతురు ఈ కన్నాల్లోంచి కొడుతూ ఉంటుంది. కన్నులు అనబడేటటువంటి కన్నాల మీద పడితే కళ్ళు చూస్తాయి, చెవుల మీద పడితే చెవులు వింటాయి. జ్ఞానేంద్రియములు పనిచేయడానికి ప్రధానమైనటువంటి కారణము ఆ లోపల ఉన్న జ్యోతే. అందుకే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోండి అంటుంటారు. అంటే లోపల ఆ జ్యోతి వెలుగుతున్నంతసేపే, పరమేశ్వరుడు ఉన్నంతసేపే దీనికి మంగళప్రదత్వం. ఇది మంగళప్రదత్వంతో ఉండి శివం సుందరం శోభనం అయి ఇది భగవత్కార్యం చెయ్యడానికి, చిత్తశుద్ధిని పొందడానికి హేతువైనటువంటి సమస్త కార్యములను ఆచరించడానికి కావలసినటువంటి పాత్రత లోపల ఉన్న జ్యోతి వెలిగినంతసేపు మాత్రమే ఉంటుంది. ఆ జ్యోతి కానీ నిధనం అయిపోయిందా ఇక ఆ శరీరం ఎందుకో పనికిరాదు, దాన్ని తీసుకెళ్ళి పక్కన పారేస్తారు. కాబట్టి ఆ జ్యోతికి అనలేని ప్రాధాన్యత. అసలు ఏ కార్యక్రమం ప్రారంభం చేయండి, దీపం ప్రజ్వాల్య అంటూ దీపం వెలిగించే ప్రారంభం చేస్తాం. ఎందుకని అంటే అదే పరమేశ్వర స్వరూపం. ఆ పరమేశ్వర స్వరూపం కాంతిపుంజం కాబట్టి ఆ కాంతిపుంజం రూపంలోనే ప్రకాశింపచేస్తారు. అటువంటి ఉత్సవాల్లో దీపోత్సవము అని, దీపానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సవం జరిగేది. సంవత్సరం మొత్తం మీద విశేషమైనటువంటి ఉత్సవం కార్తీక పౌర్ణమి. ఆ కార్తీక పౌర్ణమి నాడు ఇంటింటా జరగాలి, ప్రతి దేవాలయంలో జరగాలి, ప్రతి మఠంలో జరగాలి. దీపము కాదు, దీపావళి అనేక దీపములను ఉంచుతారు. లేదా అసలు ఆ కార్తీక పౌర్ణమి నాడు పెట్టవలసినటువంటి దీప విధానము వేరుగా ఉంటుంది. ఒక పాత్ర తీసుకొచ్చి పాత్ర నిండా నెయ్యి పోసి ఆ నేతిలో ఒత్తి వేసి ఒత్తి చివర కర్పూరం పెట్టి అప్పుడు దాన్ని వెలిగిస్తారు. ఇంట్లో అయితే, దేవాలయంలో అయితే ఒక్క దేవాలయం యొక్క ద్రవ్యంతో వెలిగించరు. ఆ దేవాలయంలో పెద్ద కంచు పాత్ర పెడతారు. ఎంతమంది ఎంత నెయ్యి తీసుకురాగలరో అంత నెయ్యి తీసుకొచ్చి అందులో పోస్తారు. పోసిన తర్వాత అప్పుడు చీకటి పడిన తర్వాత అందులో అందరూ తీసుకొచ్చినటువంటి పత్తితో ఒత్తి పేంతారు. పేని ఆ నీతిలో వెయ్యడానికి వీలైనంత పెద్ద దీపాన్ని, పెద్ద ఒత్తిని వేసి ఆ దీపానికి పెట్టే కర్పూరం కూడా ఒక్క దేవాలయంలోంచి వెలిగించరు. అందరూ భక్తులు తమ ఇళ్ల నుంచి తీసుకొస్తారు కర్పూరం. ఆ కర్పూరాన్ని ఆ ఒత్తి మీద అలదుతారు, అలది వెలిగిస్తారు. పరమేశ్వరానుగ్రహాన్ని సమస్త ప్రాణుల మీద ప్రసరింప చెయ్యడానికి యోగ్యమైన కాలము ఒక్క కార్తీక పౌర్ణమి మాత్రమే. ఆ దీప ప్రకాశంగా పరమేశ్వరుడే ఉంటాడు, ఆ జ్యోతి ప్రకాశంగా. అందుకే త్రయంబకుణ్ణి కానీ దామోదరుణ్ణి కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఆవాహన చేస్తారు దీపం మీద. దామోదరమావాహయామి అని అని, త్రయంబకమావాహయామి అని కానీ అని అక్షతలు వేసి అప్పుడు ఆ దీపపు కాంతి వంక చూస్తూ అందరూ కలిపి ఒక శ్లోకం చెప్తారు. మీ అందరికీ సుపరిచితమే, నేను అనేక పర్యాయాలు మీతో చెప్పిందే. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః భవంతి త్వం శ్వపచాహి విప్రాః అని చెప్పాలి. అంటే ఈ దీపాన్ని నేను వెలిగించాను,
ఈ దీపపు కాంతి కేవలముగా ఒక జ్యోతి యొక్క కాంతి కాదు, ఇది పరమేశ్వరుని యొక్క వెలుగు. నేను ఈ ప్రపంచంలో ఉన్న అనేకమైనటువంటి వస్తువులు వాడుకుంటున్నాను, అనేక జంతువులలో ఉండేటటువంటి సారాన్ని నేను తీసుకుంటున్నాను. ఆవు పాలు వాడుకుంటున్నాను, ఆవు నెయ్యి వాడుకుంటున్నాను, గేదె పాలు వాడుకుంటున్నాను, కుక్కతో ఇల్లు కాయించుకుంటున్నాను, ఏనుగుతో బరువులు మోయించుకుంటున్నాను, ఒంటె మీద ప్రయాణం చేస్తున్నాను, గుర్రం మీద ప్రయాణం చేస్తున్నాను, నీటిలో చేప తెచ్చి తింటున్నాను, ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షిని పట్టుకుంటున్నాను, ఆ పక్షి మాంసం తింటున్నాను. నేను ఎగరకుండా పక్షి మాత్రమే ఎగరడానికి ఉన్నటువంటి ఆకాశంలో విమానంలో తిరుగుతున్నాను, నీటిలో ఓడ మీద తిరుగుతున్నాను, భూమి మీద నడుస్తున్నాను. పరమేశ్వరుడు ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క పథాన్ని నిర్ణయిస్తే నేను మాత్రం అన్నీ అనుభవిస్తున్నాను. ఆ ప్రాణులన్నింటినీ ఉద్ధరించవలసినటువంటి కర్తవ్యం కూడా నా మీద ఉన్నది అనేటటువంటి బాధ్యతతో ఆ రోజున కర్తవ్యతానిష్టతో ఆ దీపాన్ని వెలిగించి చెప్తారు. కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షాహ. ఆ దీపం వెలిగిస్తే ఎప్పుడూ దీపం వల్ల చనిపోయే ప్రాణి ఏది అంటే దీపపు పురుగు. ఇన్నాళ్ళు అది దీపం మీద పడుతోంది, చనిపోతోంది, మళ్ళీ పుడుతోంది, అందుకని దానికి శలభం అని పేరు. అలాంటి దీపపు పురుగు ఈ దీపం మీదకి వచ్చి పడి చనిపోతే ఇక దానికి జన్మ ఉండదు. అది పరమేశ్వరుని యందు పడిపోయింది. కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షాహ. దోమలు, ఈగలు, కదలలేనటువంటి చెట్లు, ఈ కాంతి చెట్టు మీద పడితే చెట్టు యొక్క జీవుని పాపములు పోవాలి, లోపల జీవుడు ఉంటాడు, ఆ జీవుడి పాపములు నశించాలి. కాబట్టి మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః. నీటిలో ఉండేటటువంటి ప్రాణులు, భూమి మీద ఉండే ప్రాణులు, ఈ కాంతి పడడం వల్ల ఆయా ప్రాణులన్నీ కూడా ఈశ్వరానుగ్రహంగా తమ పాపములు పోగొట్టుకుని పరమేశ్వరుడికి దగ్గరవ్వాలి. భవంతి త్వం శ్వపచాహి విప్రాః. అసలు భగవంతుడు వేదము అన్న రెండు మాటలు పక్కన పెట్టి దేని కొరకు బ్రతుకుతున్నాడు అంటే కడుపు నింపుకోవడం కోసం. కడుపు నింపుకుంటే కంటికి నిద్ర, నిద్రలేస్తే కడుపు నింపుకోవడం, ఈ రెండు ఉంటే భోగం అనుభవించడం. ఇది తప్ప అసలు భగవంతుడన్నవాడొకడు ఉన్నాడని భగవంతుని గురించి ఉపాసన చెయ్యాలనేటటువంటి జ్ఞానము కించిత్ కూడా లేకుండా ప్రవర్తించి జీవితాన్ని పాడు చేసుకుంటున్న వాడి మీద కూడా ఈ దీపం పడిన కారణం చేత వచ్చే జన్మలో వేదాన్ని సాకల్యంగా చదువుకుని వేదాన్ని ప్రమాణంగా తీసుకుని తన జీవితాన్ని ఉద్ధరించుకోగలిగినటువంటి గొప్ప విద్వాంసుడుగాక అని సమస్త లోకము యొక్క శ్రేయస్సుని కోరి వెలిగిస్తారు ఆ దీపాన్ని. మనకి కార్తీక పౌర్ణమి అంటే మనమందరం కూడా అలా వెలిగిస్తాం. ఎందుకంటే నేను మీతో మనవి చేశాను, దీపంతో ప్రారంభం, దీపంతో అంతం. దీపమే ప్రధానం. ఒక దీపం వెలిగించారనుకోండి, మీరు పూజ ప్రారంభం చేశారు. నీరాజనమన్న జ్యోతి వెలిగించారనుకోండి, అయిపోయింది పూజ. ఒక దీపం వెలిగిస్తే పూజ ప్రారంభం చేశారు. ఎందుకని? ఆ దీపం వెలిగించారు అంటే దీపం కంటికి సంకేతం. పరమేశ్వరుడు కన్ను ఇచ్చాడు కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాను, ఓ పుస్తకం చదవగలుగుతున్నాను, ప్రమాణాన్ని తెలుసుకోగలుగుతున్నాను. అది నన్ను మంచి వైపుకి నడిపించడానికి నాయకత్వం వహిస్తోంది కన్ను. భగవన్మూర్తిని చూసి సంతోషిస్తున్నాను. ఈ కన్ను ఇచ్చినందుకు పరమేశ్వరుడికి కృతజ్ఞతగా దీపం పెడతారు. ఆ కాంతిలో పూజ ప్రారంభం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గురువు అనేటటువంటి దీపపు వెలుతురులో పరమేశ్వరుడు కనపడతాడు. ఈశ్వరానుగ్రహము చేత గురువు కాదు, గురువు లేనినాడు ఈశ్వరుడు కనపడడు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈ అనంతకాల గమనంలో మానవుడు అనుక్షణం కూడాను కాలానికి బద్ధుడై జీవితాన్ని గడపాల్సిందే. కాలమే దైవ స్వరూపం అన్నారు. ఈ కాలచక్ర భ్రమణంలో మాసాలలో నివసించేటువంటి ఆ దేవతా స్వరూప తత్వాలు మనిషి జీవితంలో
అదృష్ట భాగ్యాన్ని కలిగింపచేస్తూ ఉంటాయి. అందుచేతనే ఆయా మాసాలలో వారాల యొక్క ప్రభావరీత్యా ఈ యొక్క సప్తవార వ్రత విధానం మానవ జీవితానికి చక్కటి యోగవంతమైన అదృష్టకర ప్రభావాన్ని కలిగింపజేయటానికి సహకరిస్తుంది. కాబట్టి ఈ గృహబల రీత్యా వాస్తుశాస్త్రంలో ఇంటిలో గృహిణి లేక యజమాని కుటుంబ సభ్యులు నిర్వహించేటువంటి ఈ యొక్క సప్తవార వ్రత విధి విధానం సర్వే సర్వత్రా వివిధ రంగాలలో అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేసుకోవడానికి, గ్రహచారాలు బాగాలేనప్పుడు ఆ గ్రహచారాల యొక్క గతి అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేయటానికి, ధనలక్ష్మి ఆగమన రీత్యా కూడా ఈ వ్రతాలు ముఖ్యంగా ఉపకరిస్తాయి అని చెప్పేసి చెప్పవచ్చు. అంతేకాకుండా వీరు ఆచరించేటువంటి విధి విధానాల వెనకాల ఆరోగ్యప్రదమైనటువంటి సూత్ర ప్రాతిపదికలు కూడా మిళితం చేయబడి ఉంటాయి. కాబట్టి ఆరోగ్యాన్ని మించింది ఏదీ లేదు. అందుచేత ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం కనుక లేకపోయినట్లయితే వృధా అవుతుంది. కాబట్టి ఆరోగ్యం, సంపద, అదృష్టం వీటన్నిటినీ కూడాను మేళవించి చక్కగా యోగవంతమైన ప్రభావంతో మానవుడు జీవించడానికి ఋషులు ప్రసాదించిన అమృత తుల్యవంతమైనటువంటి వ్రత విధానాల్లో సప్తవార వ్రత విధానం విశేషంగా పనిచేస్తుంది. ఈరోజు సోమవారం, వారరీత్యా ఈ సోమవారానికి అధిపతి అయినటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు గృహంలో అత్యధిక లాభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని, శ్రేయస్సును కలిగింపచేస్తుంది. కాబట్టి అభీష్ట సిద్ధి కోసం ఈ సోమవార వ్రత విధానం బాగా సహకరిస్తుంది గృహంలో. ఈ యొక్క వ్రతాన్ని ఆచరించేటువంటి వాళ్ళు తప్పనిసరిగా 16 సోమవారాలు చేయాలి. అలా గనక ఆచరించినట్లయితే పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీ ఇంటిలో సకల సుఖాల్ని కూడాను ప్రసాదిస్తాయి సుమా అని చెప్పేసి చెప్పవచ్చు. ఈ వ్రతం చేసేటువంటి వారు ప్రాతకాలంలోనే స్నానం చేసేటప్పుడు నీళ్లలో నువ్వులు వేసుకొని స్నానం ఆచరించాలి. వ్రతం అంటే ఏదో భారీగా చేసేటువంటి పూజ కాదు. మనం సోమవారం నాడు ఆచరించవలసినటువంటి విధి విధానాలు, ఈ నియమాల సమాహారమే ఈ యొక్క దీక్షా తత్పరత. ఈ దీక్షలో దాగిన పరమార్థ లక్షణం మనకి యోగాన్ని ప్రసాదింపచేసి తీరుతుంది సుమా. నిత్యం కూడా స్నానం చేస్తాం కాబట్టి ప్రాతకాలం స్నానం చేసేటప్పుడు నీటిలో కాసిని నువ్వులు వేసుకొని స్నానం చేయాలి సోమవారం నాడు. నల్ల నువ్వులు ఉపయోగించడం చాలా శ్రేయోదాయకం. స్నానం చేసిన తర్వాత పంచాక్షరి మంత్రాన్ని ధ్యానం చేసుకోవాలి. ఓం నమః శివాయ పంచాక్షరి మంత్ర జపం. అలా పంచాక్షరి మంత్ర జపాన్ని ధ్యానం చేసి హారతి ఇవ్వాలి. బిల్వ పత్రాలు, పండ్లు మొదలైన వాటితో శివపార్వతుల యొక్క పూజ చేయాలి. బిల్వపత్రం లక్ష్మీప్రదం కదా. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం అన్నారు. జన్మ జన్మాంతరాల పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి బిల్వ పత్రాన్ని పట్టుకుంటేనే. అటువంటి అద్భుతవంతమైన పత్రంతో పరమేశ్వరుడికి ధ్యానం చేస్తూ పూజ చేయాలి. అలా పూజ చేసిన తర్వాత పూజకు ముందే చంద్రతత్వానికి సంబంధించినటువంటి మంత్రాన్ని 108 సార్లు ధ్యానం చేయటం చాలా మంచిది. నవగ్రహ
శ్లోకాలలో చంద్రగ్రహ శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని కూడా పఠనం చేయటంలో తప్పు లేదు. లేదా ఓం సోమాయ నమః అని చెప్పేసి అనుకున్నా కూడా తప్పు లేదు. మధ్యాహ్న సమయంలో ఉప్పు లేకుండా పెరుగు, బియ్యం, నెయ్యి, పంచదార యథాశక్తి దానాన్ని ఇచ్చి బ్రాహ్మణోత్తముడికి భోజనం చేయాలి. అలా దానం కనుక ఇచ్చినట్లయితే సోమవారాలు అదృష్టకరమైన ప్రభావం మీ యొక్క ఇంటిలోనికి ప్రవేశిస్తుంది సుమా. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేస్తున్నట్లయితే ప్రతి సోమవారం కూడాను గృహంలో పాటించవలసినటువంటి విధి నియమాలు ఏమిటి అన్నది ప్రశ్న. సహసిద్ధంగా ప్రతి సోమవారం కూడాను శివాభిషేకం చేయటం, చంద్రుడికి పాలలో పంచదార వేసి నైవేద్యంగా సమర్పించడం, మారేడు దళాలతో పరమేశ్వరుని అర్చించడం, ఆయనకు ప్రీతివంతమైనటువంటి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించి ఇంటిల్లిపాదికి కూడాను పంచిపెట్టడం, ఇవన్నీ కూడాను అదృష్టకరమైన ప్రభావాన్ని కలిగింపచేసేటువంటి అంశాలుగా మనం గుర్తుపెట్టుకుందాం. మరికొన్ని ముఖ్య విషయాలు, మంగళవారం నాడు సంబంధించినటువంటి విశేషాంశాలు ఏమిటి, మంగళవార వ్రతంలో దాగిన పరమార్థ లక్షణాలు ఏమిటి తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.